స్పైసీగా ఉంది మామ. ఇందులో లెమన్ పిండి, ఇదిగో లివరు, చికెను, మటను, రొయ్య, ఏది పీత, కప్ప అన్నీ ఉన్నాయి మామ. నారింజకాయ జ్యూస్ మామ ఇదైతేనే బాబాయ్ చేస్తున్నాడు. బ్రిడ్జ్ దగ్గర పాసలపూడి బ్రిడ్జ్ ఎక్కే ముందనమాట బాబాయ్ అయితే బత్తాయి జ్యూస్ని ఇంకా నారింజ జ్యూస్ అయితే చేస్తున్నాడు. పూజ ఇక్కడ ఆపిచ్చాడు అనమాట. పూజ ఎలా ఉంది? చాలా నారింజ జ్యూస్ అయితే తీసుకున్నాం మేము. ఇది బత్తాయి జ్యూస్ కాదు మామ, నారింజ. మరి మీకు ఎంతమంది తెలుసు చెప్పండి. నారింజ సేమ్ నిమ్మకాయ టైప్లో ఉంటుంది కదా, కానీ పెద్దది ఉంటుంది. కాయ చూపిస్తాను సైజు. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ. గింజ అయితే మింగేసాను. ఏమవుతుందో చెప్పండి గింజ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. హాయ్ మామ అందరికీ. నేనైతే ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? పాసలపూడి రేవు దగ్గరికి అయితే వచ్చానమాట. ఏంటి ఊరు వెళ్ళాడు, ఊర్లో మరి బైక్ ఎవరిది అనుకుంటున్నారా? రారా చూసుకుందాం 1v1 అన్నాడు కదా, ఇప్పుడు రారా అన్నందుకు నేనైతే వచ్చానమాట. పూజ ఉన్నాడు నా పక్కనే, ఇదిగో పూజ అయితే వచ్చాడు. గట్టిగా గోదావరి పట్టిన 1v1 ఆడదానికి రారా చూసుకుందాం అన్నాడు కదా, వచ్చేసాను నేనైతేని. ఇప్పుడు నేనైతే మా అత్తగారి ఇంటికి వచ్చానని చెప్పాను కదా, అక్కడికైతే ఓజీ ఏ పని మీద ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. మరి అడిగితే చెప్పట్లేదు, సిగ్గుపడుతున్నాడు. అదరా ఇదో నచ్చదు. ఏం చేశాడో అడగండి మీరైతే, కామెంట్లో అన్నా లైవ్లో అన్నా అడగండి. ఓజీ అయితే నన్ను ఎక్కించుకున్నప్పుడు అయితే అమలాపురం వెళ్తాం అనమాట. మధ్యలో ఇదిగో పాసలపూడి రేవు చూశారు కదా, మొత్తం వర్షాలకి రేవు ఎలా నిండిపోయిందో చూడండి. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే చూశారు కదా మామ, పాసలపూడి బ్రిడ్జ్ అనమాట. ఇదైతేని వాటర్ అయితే పొలవమని ఉన్నాయి మామ, మామూలుగా అయితే లేవు. వర్షాలు పడినాయి కదా, చాలా వాటర్. గోదావరి ఎలా నిండిపోయిందో చూడండి. ఇది పాసలపూడి రేవు. ఓజీ అయితే స్నానం చేస్తాడంట, రెడీ అవుతున్నాడు. ఈతాడంట. ఇప్పటికే చాలా అయితే ఈదాడు ఇప్పటికి, చూసారు కదా. ఇన్నాళ్ళు అయితే ఇక్కడ పంటలు ఉండే మామ, పంటలు ఉండే. అప్పుడు 2 రూపాయలు ఏమో టికెట్, అవతల నుంచి అవతలకు వచ్చేవాళ్ళు. ఈ అవతల ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా మామ, అది ట్రైన్ కోసం అనమాట. అది చూడండి, ఒకసారి జూమ్ చేస్తాము. అది ట్రైన్ బ్రిడ్జ్ కోసం అనమాట. ట్రైన్ రాబోతుంది త్వరలో అమలాపురంకి. వెనకాల ఈ బ్రిడ్జ్ కనబడుతుంది కదా మామ, బ్రిడ్జ్ లేనప్పుడు అయితే ఇదివరకు ఇక్కడ అయితే పంటలు ఉండే అనమాట. పంటలు 2 రూపాయలు ఏమో టికెట్, అవతల నుంచి అవతలకు రావడానికి 2 రూపీస్ ఏమి ఉండేది అప్పుడు. 2 నాకు అంత ఐడియా లేదు, మర్చిపోయాను. బ్రిడ్జ్లు చాలా సార్లు దాటాంలో అప్పుడు. ఇప్పుడైతే బ్రిడ్జ్ చేశాక పంటలు లేవు, ఏమి లేవు అనమాట. ఇక్కడ ఆ చిన్న చిన్న బోట్లు ఇవి ఉన్నాయన్నమాట. అటు ఇటుని మామూలుగా వెళ్ళి చేపలు పడతానికి వెళ్తారు కదా, వాళ్ళే అనమాట. ఓజీ ఎలా ఉంది గోదావరి ఒడ్డున? ఇందులోనే కడిగేసుకుంటే అలా కొట్టేస్తుంది, ఏం కాదు, బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తా కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇదైతే చూసారు కదా మామ, బ్రిడ్జ్ కింద అనమాట. చాలా మంది వచ్చి ఇలాగా ఇక్కడ వెహికల్స్ పెట్టేసి అలా గోదావరి ఒడ్డుకి నడుచుకుని వెళ్తారు అనమాట. చిల్ అవుతారు, లవర్స్ పోయి కూడా వెళ్తారు మొత్తం. ఇదైతే వ్లాగ్ 2 మామ. మరి దీనికి కూడా లైక్లు అయితే ఎరగదీయాలన్నమాట. వ్లాగ్ 1 అప్లోడ్ చేస్తాను, ఇంకా చేయలేదు ఈరోజు ఇంకా ఓజీని కలవాలనేసి ఇలా వచ్చేసాను. ఇంకా ఇప్పుడు ఓజీ 1v1 రూమ్ రమ్మన్నాడు కదా, అక్కడ కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు రూమ్లోకి వెళ్ళి మళ్ళీ కొడదాం 1v1 చూసుకుందాం. చూసుకుందాం. పాసలపూడి బ్రిడ్జ్ మీద నుంచి అనమాట వ్యూ చూడండి. చుట్టూరు కొబ్బరి చెట్లే ఉంటాయి మామ. మీకు ఎక్కడ చూసినా మాకు తూర్పుగోదావరి వస్తే మాత్రం కొబ్బరి చెట్లే ఉంటాయి మామ. చూశారు కదా వ్యూ అయితే చూడండి ఒకసారి. ఇటు చూసినా కొబ్బరి చెట్లే ఉంటాయి మామ. ఇటు చూడండి, మధ్యలోకి వెళ్ళాక చూపిస్తాను ఉండండి. అదిగో చూసారా, అది ఐలాండో తెలియదు మరి. ఇదిగో చూడండి మామ, ఇటు సైడ్ చూసారా మామ, గోదావరి అయితే మట్టికి చాలా ఫుల్ ఉంది మామ. ఇంకా ఫుల్ అయిపోతుంది, ఇంకా వర్షాలు పడితేనే చాలా ఫుల్ అయిపోతుంది బ్రిడ్జ్. ఇది ఆల్మోస్ట్ బ్రిడ్జ్కి రీచ్ అయిపోయేటట్టు వచ్చేస్తాయి వాటర్ అయితేని. ఆ పక్కనున్న ఇల్లు ఇవి ఉంటాయి కదా, అట్ల కాడికి కూడా వచ్చేస్తాయి. చూసారా మామ, అవన్నీ కొబ్బరి చెట్లే. మళ్ళీ ఏ తుప్పలు కాదు అవి అయితేని, ప్రతి ఒక్కటి కూడా కొబ్బరి చెట్టు అక్కడ ఉన్నది అంతానే. అందులో ఓజీకి అయితే 10 ఎకరాలు ఉన్నది కొబ్బరి చెట్లు. అదిగో ఓజీ ఎన్ని ఎకరాలు ఉన్నది మంది? అదిగో బ్రిడ్జ్ అంతా అటు సైడ్ అంతా మందే అంటున్నాడు. అదిగో ఒక బాల్ విసిరి కొడుతున్నది, ఎంత దూరం వెళ్తే అంత దూరం మందే అంటున్నాడు ఓజీ అయితేని. వర్షానికి రోడ్లు చూడండి మామ, ఇక్కడ ఏ రకంగా అయిపోయినాయో, మొత్తం మట్టే. ఇందులో ఈ రోడ్లోంచి విస్ప అయితే నడుపుతున్నాడు ఓజీ. ఇప్పుడైతే ఇటు సైడ్ గోదావరి ఒడ్డుకి అయితే వెళ్తున్నాం అనమాట మేము. ఇక్కడ ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదా, బ్రిడ్జ్కి అటు సైడ్ చూపించాను, ఇప్పుడేమో ఇటు సైడ్ అనమాట. ఇప్పుడు అదురుతున్నాయి మామ కింద. ఓజీ అయితే ఇప్పుడు ఇటు సైడ్ బ్రిడ్జ్ యువతల సైడ్ చూసాను, యువతల సైడ్కి అయితే వచ్చేసాం అనమాట. బ్రిడ్జ్ యువతల సైడ్కి మేము. ఇదిగో ఇటు సైడ్ చూసారు కదా మామ, వెనకాల అయితే ఇవి ఉన్నాయి కదా షిప్లు, బోట్లు. ఆ బోట్లలో అయితే మధ్యకి వెళ్ళి ఇసుక అయితే తవ్వుకుని వస్తారు కదా వాళ్ళు.
ఇసుక అయితే అక్కడ ఇంకో ఇసుక ఇంకో వెనకాల వేస్తున్నారు అనమాట ఇసుక అటు సైడు మొత్తం ఇసుకను తవ్వుకుని వచ్చి అక్కడ ఇంకా ట్రాక్టర్లోని ఇవి తోలిస్తారు కదా ఇది ఓకేనా గోదావరి ఇసుక అనమాట ఇది సముద్రం ఇసుక వేరు ఉంటుంది గోదావరిది వేరు ఓజీ అయితే కడుక్కుంటున్నాడు ఇప్పుడే వెళ్ళి వచ్చింది తోటికి మొత్తం వెనక నుంచి వ్యూ కూడా చూపిస్తాను బాగుంటుంది చూసారు కదా మామ మొత్తం వ్యూ చూడండి మామ ఈ చల్లగా గాలి అయితే వేస్తుంది రాజన్నకి ఇష్టమైన పందులు అయితే పరిగెట్టుకుని వెళ్తాయి మామ చూసారు కదా నల్ల పంది సేమ్ పంది తెల్ల పంది పరిగెట్టుకుని వెళ్ళిపోయినాయి ఇప్పుడైతే చల్లగా ఉంది మామ గోదావరి పట్టిని మరి చల్ల గాలి వేస్తుంది మరి ఓజీకి ఏ రకంగా అనిపిస్తుందో చూద్దాం మరి ఓజీ రాజన్ ఉంటే ఇక్కడ 2 బీర్లు పెట్టుకుని ఆ బోట్ మీద కూర్చుని చికెన్ మంచిగా బీర్లు అయితే పొంగిచ్చేటోళ్ళకి మంచి జాగాలు అయితే ఉంటాయి మామ ఇక్కడ కానీ ఆ ఫీల్ వేరు ఉంటుంది మామ మనకి సిటీ సైడ్ వాళ్ళు వచ్చి ఇటు సైడ్ ఒక బీర్ వేసి మంచిగా చికెన్ తింటే చెట్లు చందన సూపర్ ఉంటుంది మరి చూడండి వెనకాల బ్యాక్ సైడ్ మొత్తం కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి మామ తూర్పుగోదావరి వస్తాయి ఇప్పుడైతే డైరెక్ట్ ఇప్పుడు అమలాపురం అనమాట ఓజీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాము ఇప్పుడు ఓజీ తీసుకుని వెళ్తున్నాడు ఇప్పుడు అయితేని డైరెక్ట్ చూసారు కదా మా గొదుకులకి బాల్ చూగుతున్నాయి షేక్ అవుతున్నాయి అనమాట డైరెక్ట్ ఇప్పుడు అమలాపురం కూడా వీడియో తీస్తాను మామ వెయిటింగ్ చూసారు కదా మామ ఇటు అయితే బస్ స్టాండ్ అనమాట అమలాపురం అయితే వచ్చేసాము బస్ స్టాండ్ అటు ఇటు అయితే చూసారు కదా ఇది కలసం చూసారు కదా మామ అమలాపురానికి గుర్తు అనమాట ఇది కొబ్బరికాయలు ఎక్కువ పండుతాయి కదా మామ ఇక్కడ దానికోసం అనుకుంటే ఇది అయితే పెడతా కలసం సింబల్ చూసారు ఎట్లా ఉందో అమలాపురం సిటీని అయితే చూడండి మొత్తం ఒకసారి ముందైతే హై స్కూల్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఫ్రంట్ మనకి అమలాపురంలో కూడా కేఎఫ్సి అయితే వచ్చేసింది చూసారు కదా మామ అమలాపురంలో కూడా కేఎఫ్సి అండి మామ కేఎఫ్సి బాబాయ్ ఎక్కడున్నా వదలడు అనుకుంటాను ఎక్కడ పడినా ముసలి తాతే ఉంటాడు కేఎఫ్సికి అది ఇప్పుడు డైరెక్ట్ ఓజీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము పోలీస్ స్టేషన్ పక్క నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి మామ ఓజీ వాళ్ళ ఇంటికి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు వచ్చేసేయండి చూసారు కదా మామ ఓజీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ఇక్కడ స్ట్రోమ్ గడ్ చూడండి స్ట్రోమ్ అయితేనే ఓజీ డైరెక్ట్ సెకండ్ ఇచ్చుకుంటున్నాడు ఎగురుతుంది దీన్ని కళ్ళు చూడండి మామ కళ్ళు ఎక్కడ ఉన్నాయి జుట్టు ఎక్కడ ఉందో తెలియట్లేదు సెకండ్ స్ట్రోమ్ సెకండ్ ఇటు సెకండ్ రే కొరికి చాలు రే ఇది చూడండి మామ దీంతో ఎలా ఆడుకుంటున్నాడో స్ట్రోమ్తోని కొరుకుతానికి వెళ్తుంది మీదకి అరా స్ట్రోమ్ ఇటు చూడు దీని కళ్ళు చూడండి మామ మెరుతున్నాయి లైటింగ్ మెరుతున్నాయి సెకండ్ అయ్యి వర్రక్ ఏం కావాలో చెప్పు ఇదిగో స్టిక్ అంటే వెళ్ళు దూకు జంప్ కోడ్ వెళ్ళు దా స్ట్రోమ్ వెనక చూడు ఇదిగో స్ట్రోమ్ గారు చూడండి మామ ఇదిగో స్ట్రోమ్ ఇదిగో స్టిక్ ఇదిగో రై అసలు పలకట్లేదు ఓజీ సెటప్ చూపిస్తాను ఉండండి ఒక్కసారి దాని పేరు నువ్వు పెట్టే ఫుడ్ స్టిక్ అంటే అది ఎగురుతుందయ్యా ఇది జంప్ కొడుతుంది కొడు ఎగురు కారు నొప్పి వస్తుంది అదిగో మొత్తం మీద తీసుకుని పరుగులాడుతుంది మామ ఇది అరే మధ్యలోంచి లాక్కుంటే పట్టుకునేటట్టు ఉంది మామ దీని కళ్ళు చూడండి మామ కళ్ళు జుట్టు మొత్తం నిలిపోయినాయి కళ్ళు ఎక్కడ ఉన్నారా నీ ఓజీ సెటప్ వీడియో చేసాడో చేయలేదో నాకైతే తెలియదు మామ నేనైతే చూపించేస్తున్నాను రూమ్ టూరు ఇదిగోండి చూడండి ఓజీ సెటప్ అయితే చూడండి ముందు ఇదిగో ఫ్యాన్ చిన్నగా పెట్టుకున్నాడు మామ చాలా సింపుల్గా ఉంది ఇదిగో మైకు పక్కనే ఉన్నది చిన్న ఫ్యాను ఇదిగో ల్యాప్టాప్లో అయితే పెడుతున్నాడు అనమాట ఓజీది అయితే సెటప్ చాలా సింపుల్గా చిన్నగా ఉంది మామ చూసారు కదా మంచి నీట్గా పెట్టుకున్నాడు ఇదిగో చైర్ అయితే మొన్న కొత్తది మీకు లైవ్లో కనపడేదే ఈ సెటప్ మాత్రం కనపడదు అనమాట చూసారు కదా సింపుల్గా ఉంది చాలా చిన్నగానే చాలామంది అయితే అడుగుతున్నారు కదా మా అమలాపురం వెళ్ళాం మరి విష్ణుశ్రీ బిర్యానీ అయితే తిందామనేసి ఓజీ కూడా విష్ణుశ్రీకి వెళ్దామన్నాడు వెనక్కి నుంచి చూపిస్తాను ఉండండి విష్ణుశ్రీ చూసారు కదా మా హోటల్ విష్ణుశ్రీకి అయితే వచ్చేసాం అనమాట మేము పైకి అయితే అనమాట రెస్టారెంట్ ఇది పైకి వెళ్దాం ఓజీ అయితే మెట్లు ఎక్కుతున్నాడు ఇప్పుడు విష్ణుశ్రీ డైరెక్ట్ హోటల్లోకి ఇక్కడ మా కోసం అయితే ఇదిగో శివకోడ్ నుంచి సత్యబాబు గారు అయితే వచ్చారు సత్యబాబు గారు అనమాట ఈయన పేరు మన చాట్లో ఉంటారు ఎప్పటి నుంచో మాకైతే ఫ్యామిలీ ఫ్రెండ్ నేను ఓజీ ఇదిగో సత్యబాబు గారు అయితే మొత్తం మీద అయితే విష్ణుశ్రీకి అయితే వచ్చేసాం అనమాట విష్ణుశ్రీలో వాళ్ళని అడుగు స్టార్టర్స్ వచ్చేసేమో ఇదిగో చికెన్ లాలీపాప్ ఇదిగో లాలీపాప్ అయితే ప్లేట్లో పెట్టేశాడు ఇంకా మనం ఇంకేం చెప్పాము ఓజీ మనం సిబి అంటే సిబి అంటే చికెన్ బిర్యానీ మరి అది కొంచెం స్పెషల్గా అయితే ఉంటుందంట మరి విష్ణుశ్రీలో టేస్ట్ చేసి చెప్దాం అది టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాం చాలామంది అన్నారు కదా
విష్ణుశ్రీకి వెళ్ళమని మేమైతే వచ్చాం మామ. చూసారు కదా మామ, చికెన్ లాలీపాప్ అనమాట ఇది. చికెన్ లాలీపాప్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా చికెన్ బిర్యానీ ట్రై చేసేద్దాం మామ. ఇప్పుడైతే మనం అయితే చికెన్ లాలీపాప్ అయితే తిన్నాం. టేస్ట్ అయితే బాగుంది. ప్లేస్ మార్చేసుకున్నాం ముందైతేని. అక్కడ కొంచెం అద్దిల్లు టైప్లో ఉంది, కొంచెం ప్లేస్ మార్చి ఓన్ హౌస్లోకి వచ్చినట్టు అయితే ఉందన్నమాట. ఇప్పుడు మనం గిద్ద మైసూరి అంటే సోనా మైసూర్ సన్న బియ్యంతో ఉంటుంది కదా మామ, బాస్మతి రైస్ కాకుండా ఆ రైస్ బిర్యానీ అనమాట. దాని పేరేంటి, సిబి అంటున్నాడు ఓజీ. మరి అది చికెన్ బిర్యానీ మనం షార్ట్ కట్లో చెప్పేసి స్పెషల్ అండి అది. ఇక్కడ స్పెషల్ అంటే విష్ణుశ్రీలో అదైతే ట్రై చేద్దాం మామ. మరి తినటం కంటే మనం పార్సల్ తీసుకెళ్తే టేస్ట్ వేరే ఉంటుంది. పార్సల్ తీసుకుని వెళ్ళేటప్పుడు అరిటాకులో కట్టిస్తారు మామ, కట్టించి పీసులు ఇయ్యని. మరి మన బోయా తిన్నాడన్న, మరి అందుకనే అనుకుంటా బోయా చెడి అంత కాలు అంత అయ్యింది. ఇప్పుడైతే అది కూడా టేస్ట్ చేసి చెప్పేద్దాము. ముందు సత్యబాబు గారికి అయితే వేస్తున్నారు సిబి అన్నది. సిబి అంట సింగిల్ అది. అందులో పీసెస్ చూసారు కదా మామ, లోపల అయితేనే లివర్లో మొత్తం కోళ్ళు ఏమేమి భాగాలు ఉన్నాయో అన్నీ ఇందులోనే ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయి కోళ్ళలో ఉండవలసినవి. ఇది ఓజీ ప్లేటు, అదేమో సత్యబాబు గారిది. అమలాపురంలో విష్ణుశ్రీలో చికెన్ బిర్యానీ అయితే చూడండి మామ. ఇదిగో పీసులు చూడండి ఒకటి ఎలా ఉందో, పిచ్చి కాళ్ళగా ఉన్నాయి. కోడినా లేరా, పారం కోడి అంట. ఇదైతే పారం కోడి బిర్యానీ అంట. అదిగో పీసెస్ చూసారు కదా మామ. రైస్ అయితే పెట్టించుకున్నాం. కోడి గుడ్డు కూడా వేసారు ఇందులో బిర్యానీలోని. చూసారు కదా, పారం కోడి కదా, లోపల గుడ్డు కూడా వేస్తారు. ఇది హైలైట్ ఉంటాయి మామ, చిన్నప్పుడు తినేటోళ్ళు. ఒకటే లోటే బాగుంది. ఇంకో బిర్యానీ మిక్స్డ్ బిర్యానీ అయితే పెట్టుకున్నాము ఆర్డరు, అది కూడా వచ్చేస్తుంది. ఇది టేస్ట్ చూద్దాం మరి. మసాలాతో గుమగుమలాడుతుంది. ఇందులో లివర్ కూడా మొత్తం పారన్ కోడ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ పెట్టేశారు ఇందులో. మేమైతే నార్మల్ బాస్మతి రైస్ అయితే పెట్టాము. సారీ, బాస్మతి అయితే పెట్టుకోలేదు మేము. మామూలు సన్న బియ్యం ఉంటాయి కదా మామ, సోనా మైసూరి, వాటితో అయితే అదైతే పెట్టుకున్నాం. ఇందులో 2 రకాలు ఉంటాయంట మళ్ళీని, మామూలు రైస్ 2 కలిపి. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ. రోజు సైలెంట్గా తింటున్నాడు, ఏం పెక్కట్లేదు. రోజు పీకోజీ నెక్స్ట్ మిక్స్డ్ బిర్యానీలు వస్తాయి కదా, అయిపోయి రోజు అయితే మిక్స్డ్ బిర్యానీలో పెట్టాడు. మిక్స్డ్ బిర్యానీ వచ్చాక చూపిస్తాం మామ, అది క్రేజీ ఉంటుంది మిక్స్డ్ బిర్యానీ అయితే. అన్న అయితే తెచ్చేసిండు మిక్స్డ్ బిర్యానీ. వెయిటింగ్ వద్దు, చిన్న గుడ్లు, ఇగో గుడ్లు. సిబి అయితే తినేసాం మామ, కంప్లీట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది కూడా వేసేసాను. మిక్స్డ్ బిర్యానీ వచ్చింది మామ, చూపిస్తున్నాను. ఇదిగో ఇది చూసారు కదా మామ, మిక్స్డ్ బిర్యానీ అనమాట. చూసారు కదా, అందులో పీత, మటన్, చికెన్, రొయ్య, పంది మాంసం కూడా ఉంటుంది. వస్తుంది మామ, పంది మాంసం అయితే ఉండదు అందులో. వస్తుందే పూజ అందులో పంది మాంసం ఉంటుంది అన్న. మిక్స్డ్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇందులో చికెన్ ఉంది, మటన్ ఉంది, ఇదిగో పీత ఉంది, రొయ్య ఉంది, అన్ని అదే లివరు, అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట ఇందులో అయితేని. ఇందులో పంది మాంసం లేదు మామ, సరదాగా అన్నాం. విష్ణుశ్రీలో టేస్ట్ అన్నారు కదా, నిజంగానే దానికి తగ్గట్టే ఉంది మామ. మనకి హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉందంట, ఎప్పుడు నేనైతే చూడలేదు. ఇక ఎగ్ కూడా అన్నీ మిక్సింగ్ మామ, మిక్సింగ్ కొట్టిండు. టేస్ట్ అయితే చాలా బాగుంది మామ. మస్తు క్రేజీ ఉంది, స్పైసీగా ఉంది, మామూలుగా లేదు. పీత కాలు సౌండ్ ఎట్లా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి మామ. ఇంకో రొయ్య టేస్ట్ అయితే క్రేజీ ఉంది మామ, దీన్ని కూడా. ఒక్క ప్లేట్ చెప్పుకున్నామంటే ఇద్దరం మస్తు తినొచ్చు మామ. ఒక్క ప్లేట్కే ఫుల్ అయిపోద్ది మనకి, ఇద్దరు తినొచ్చు. ఇందులో చూసారు కదా మామ, లెమన్ మంచిగా పిండి నీట్గా తింటే స్పైసీగా ఉంది. ఓజీకి స్పైసీ అంటే చాలా ఇష్టం అనమాట, కారిపోతుంది పులుసు. బాగుంది మామ, టేస్ట్ బాగుంది. ఫైనల్గా ఇందులో ఉల్లి చట్నీ వేసుకుని కానిచ్చేస్తున్నాను మామ. ఇంకా అన్న స్పైసీగా ఉంది,
చాలా బాగుంది మామ. టేస్ట్ అయితే ట్రై చేయండి మామ కంపల్సరీ. విష్ణుశ్రీలో క్రేజీ ఉంది మామ, బాగుంది, మస్తు ట్రై మామ. మీరైతే అమలాపురం సైడ్ వచ్చినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. మరి బిర్యానీ తింటే సరిపోదు కదా, మరి దాంతోపాటు థమ్స్అప్ ఉండాలి కదా. కలపలేదు మామ, మళ్ళీ భయపడతారు. మాలేదు అయితే నేనైతే కలపలేదు, నిజం చెప్తున్నా మామ, నేను కలపలేదు. లేదు, బిర్యానీ అయితే క్రేజీ ఉంది మామ, క్రేజీ. అయితే ఆర్డర్ సెక్షన్ మామ, మనం ఏదైనా పార్సల్ తీసుకుని వెళ్తే ఇక్కడ నుంచి అయితే తీసుకుని వెళ్తాము. ఓకేనా, చూసారు కదా ఇటు సైడ్ అయితేనే. అదిగో ఇక్కడికి వస్తే ఈయన అయితే కలవండి. ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉంటారు కదా, ఈయన అయితే ఫ్యామిలీ రెస్టారెంట్లో ఉంటారు, మంచి డిస్కౌంట్ ఇస్తారు ఆయన అయితే. చూడండి, విష్ణుశ్రీలో బిర్యానీ అయితే క్రేజీ ఉంది మామ, మస్తు అనిపించింది. మామూలుగా కాదు, చాలా టేస్ట్ అనిపించింది మామ, చాలా బాగుంది. మిక్స్డ్ బిర్యానీ బాగుంది, సిబి బాగుంది, అన్నీ బాగున్నాయి. ఇంకా మరి రిటర్న్ బయలుదేరిపోతాం ఇంటికి. ఫైనల్గా అయితే ఓజీని కలవాలనుకున్నాం మామ. అమలాపురం వచ్చి ఓజీని అయితే కలిసేసాము. అలాగే సత్యబాబు గారు శివకోడిలో ఉంటారనమాట. శివకోడి అమ్మవారిది ముస్లిం తల్లి గుడి ఉంది కదండి, అందులో ఉంటారనమాట ఇల్లు మామ. అదే ఆయన అయితే సత్యబాబు గారు అయితే అందులో ఉంటారు, ముస్లిం తల్లి గుడిలోని. ఓజీ తెలుసు కదా ఎక్కడ ఉంటాడో, రారా 1v1 చూసుకుందాం అంటాడు. అదనమాట. ఫైనల్గా అయితే ఓజీని మీట్ అయ్యాము, అలాగే సత్యబాబు గారు అనమాట. సత్యబాబు గారు అయితే నాకు ఫేస్బుక్ కాడి నుంచి ఫ్రెండ్ ఆయన. మరి అందరం కలుద్దామనేసి కలిసాం మేము ముగ్గురం అయితేని. ఇంకేంటి ఓజీ వెదర్, అయ్యో బాబోయ్, చూసారా మామ క్లైమేట్ చూడడానికి ఇలాగ ఉంది. అదిగో మబ్బులాగా ఉంది, కానీ పులుసు కారిపోతుంది. ఫేస్ సీరం బాగానే ఉంది, అది దాని పేరు ఏదో చెప్పాడు కదా, లైవ్లో రాసుకున్నాను కదా మామ దోశ, కానీ బాగుంది అది. అదనమాట మ్యాటర్. ఇంకేంటి ఓజీ మరి ఎప్పుడు వస్తావు హైదరాబాద్? సెప్టెంబర్లో అయితే వస్తాడంట ఓజీ. మరి ఓజీని కలిసి మంచిగా విష్ణుశ్రీకి వెళ్ళాం, మంచిగా తిన్నాం. విష్ణుశ్రీ బిర్యానీ కూడా బాగుంది. అందులో కప్పలో గిప్పలు అన్నాను కదా మామ, ఎంత ఫేక్ వచ్చింది సరదాగా అన్నాను. కప్పలో పీతలు అందులో వేయరు మామ, పీతలు ఉంటాయి మామ, మర్చిపోయాను. కప్ప అని అదేదో తొండ ఏదో చెప్పాను కదా, అది ఉండదు. అదనమాట. ఇంకేంటండి సత్యబాబు గారు చెప్పండి, ఇంకేంటి? అంతే, హాయ్ ఒకటే. సరే మామ, మరి ఇక్కడతో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అనమాట. మరి అందరూ కూడా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొడితే ఇంకో వ్లాగ్ వస్తుంది అనమాట తరపు నుంచి. మళ్ళీ నిన్ను కలవడానికి ఈ లోపల వస్తాను, మళ్ళీ ఓజీని కలవడానికి వస్తాను మామ. అది దేనికోసం అప్పుడు వీడియో ఉంటుంది మళ్ళీ. అది ఎక్కడికి వెళ్తామో తెలియదు, అది కథ వేరు ఉంటుంది. ఎందుకో చెప్పండి, మీరు కామెంట్ సెక్షన్లో తెలిస్తే చెప్పండి మామ ఒకసారి. ఓకేనా, మరి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి మామ ఈ వీడియోకి అయితే అందరూ కూడా.